వేసవికాలం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫ్రిడ్జ్ ఉన్నా కూడా కూరగాయలు త్వరగా పాడవుతున్నాయా? మార్కెట్కి వెళ్లి మంచి కూరగాయలు తెచ్చామనుకుంటే 2 రోజుల్లోనే వాడిపోతున్నాయా? అసలు సమస్య ఏంటంటే మనం కొనేటప్పుడు చేసే చిన్న చిన్న తప్పులే. కాస్త జాగ్రత్తగా ఉంటే వేసవిలో కూడా తాజా ఆరోగ్యకరమైన కూరగాయలు మన ఇంట్లో ఉండొచ్చు. మొదటగా కూరగాయలు కొనేటప్పుడు వాటి తాజాదనం చాలా ముఖ్యం. బయటికి బాగానే కనిపించినా దగ్గరగా చూసి తీసుకోవాలి. పచ్చగా నిగనిగలాడుతూ ఉన్నవి ఎంచుకోవాలి. వాడిపోయినవి నల్ల మచ్చలు ఉన్నవి తప్పక వదిలేయాలి. అలా కనిపిస్తే అవి ఇప్పటికే పాడవడం మొదలైందని అర్థం. కొంచెం చవకగా దొరికినా కూడా తర్వాత ఉపయోగం ఉండదు. కూరగాయలు గట్టిగా ఉన్నాయా అనేది మరో ముఖ్యమైన పాయింట్. టమాటా, వంకాయ, దోసకాయ లాంటివి చేత్తో పట్టుకుని చూడాలి. గట్టిగా ఉన్నవే తీసుకోవాలి. మృదువుగా ఉన్నవి కనిపిస్తే అవి లోపల నుంచి పాడై ఉండే అవకాశం ఎక్కువ. బయటకు బాగానే కనిపించినా లోపల నాసిరకం ఉండొచ్చు. రంగు కూడా చాలా వరకు కూరగాయలు పాడైనవా లేదా అనేది చెప్పేస్తుంది. సహజంగా ఉండే రంగు కనిపిస్తేనే కొనాలి. చాలా ప్రకాశవంతంగా అతి ఆకర్షణీయంగా కనిపిస్తే వాటిపై కెమికల్స్ వాడే అవకాశం ఉంది. కూరగాయలు సహజంగా కొంచెం ముదురు, కొంచెం అసమానంగా ఉంటాయి. చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తే అది అనుమానం పెట్టుకోవాల్సిన విషయమే. కట్ చేసినవి, పగిలినవి కొనకూడదు. అవి చూసేందుకు పెద్ద సమస్యలా అనిపించకపోయినా వాటిలో బ్యాక్టీరియా చాలా వేగంగా పెరుగుతుంది. చిన్నగా పగిలినా లోపల నుంచి కూరగాయ త్వరగా పాడవుతుంది. ఆరోగ్యానికి కూడా హానికరమవుతుంది. కూరగాయలు కొనేటప్పుడు టైమింగ్ కూడా చాలా ముఖ్యమండి. మధ్యాహ్నం ఎండలో కొనడం వల్ల అవి అప్పటికే వేడికి గురై ఉంటాయి. ఇంటికి తీసుకొచ్చేసరికి త్వరగా పాడైపోతాయి. ఉదయం లేదా సాయంత్రం కొనడం ఉత్తమం. ఆ సమయాల్లో కూరగాయలు తాజాగా ఉండే అవకాశం ఎక్కువ. సీజనల్ కూరగాయలు ఎంచుకోవడం కూడా మంచి అలవాటు. వేసవిలో దొరికే కూరగాయలు సహజంగానే ఆ వాతావరణానికి తట్టుకుంటాయి. అవి ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. బయట నుంచి వచ్చిన సీజన్ కి సంబంధం లేని కూరగాయలు త్వరగా పాడైపోతాయి. వాసన చూసి కొనడం చాలా మందికి అలవాటు ఉండదు, కానీ ఇది చాలా ఉపయోగకరం. కూరగాయ దగ్గరకు తీసుకుని ఒకసారి వాసన చూడండి. దుర్వాసన వచ్చిందనుకో వెంటనే వదిలేయండి. అది పాడవుతుంది అనడానికి సంకేతం. ప్లాస్టిక్ కవర్లలో పెట్టడం కూడా ఒక పెద్ద తప్పు. వాటిలోకి గాలి వెళ్లదు. కూరగాయలు త్వరగా చెడిపోతాయి. గాలి వెళ్లే బ్యాగ్ లేదా క్లాత్ బ్యాగ్ ఉపయోగిస్తే అవి ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. ఇంటికి తీసుకొచ్చాక కూడా జాగ్రత్తలు అవసరం. వెంటనే వాటిని శుభ్రం చేయాలి. పైన ఉన్న దుమ్ము, కెమికల్స్ ని తొలగించాలి. వాటిని పూర్తిగా కడిగి ఆరబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. తడిగా ఉంచితే పాడవడం మరింత వేగంగా జరుగుతుంది. చివరిగా అవసరమైనంత మాత్రమే కొనండి. ఎక్కువగా కొంటే వాడక ముందే పాడైపోతాయి. డబ్బు వృధా అవుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మన ఆరోగ్యంలో పెద్ద మార్పును తీసుకొస్తాయి. వేసవిలో కూడా సరైన ఎంపిక, సరైన విధానం ఉంటే తాజా కూరగాయలు తినడం అసాధ్యమేమీ కాదు. కనీసం ఇప్పటి నుంచైనా మార్కెట్కి వెళ్లేటప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన సలహాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.